చాలక్క, ఓవర్గా నటించకు. నేను చూసేశాను. అక్క లే అక్క, నీతో మాట్లాడాలి. నిజంగా నిద్రపోయేవాళ్ళని లేపగలం, నిద్రపోతున్నట్టు నటించేవాళ్ళని ఎలా లేపగలం? అక్క లే అక్క. అక్క ఏమైందక్క నీకు? ఎందుకు ఉదయం నుంచి ఒకలా ఉన్నావు నువ్వు? నైట్ నిద్ర సరిపోలేదు. నిద్ర సరిపోలేదని మాత్రం చెప్పకు. నీ గురించి నాకు తెలీదా? నీకీ పెళ్ళంటే ఇష్టం లేదా? ఎందుకిలా ఉన్నావో చెప్పక్క. నువ్వేదో ఒకటి ఊహించుకోకు. నేను టైర్డ్గా ఉన్నాను అంతే. గుడ్ నైట్. ఏదున్నా సరే చెప్పక్క. నీకు నేనున్నాను కదా. రేపు ఉదయం లేచాకైనా మర్యాదగా నిజమేంటో చెప్పక్క. లేదంటే నా గురించి నీకు తెలుసు కదా, నీకు 4 తగిలించి నీ మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తా. అప్పుడు నీకు వేరే దారే ఉండదు. ఉదయం వరకే నీకు టైం అక్క, జాగ్రత్త. ఉదయం చూద్దాంలే. గుడ్ నైట్. నేను టైర్డ్ అయిపోయాను. గుడ్ నైట్. ఈ ప్రేమ బంధం నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవక్క. నన్ను క్షమించు సత్య. నేను చావబోతున్నాను. చావడానికి ముందు అందరం అలా ఒక్కటిగా వెన్నెల వెలుగులో కలిసి కూర్చొని తినే అవకాశాన్ని నువ్వు నాకిచ్చావు. నీకు చాలా థ్యాంక్సే. ఇది చాలు. ఎందుకంటే ఈ సంతోషంతో నేను ప్రశాంతంగా చేస్తాను. నువ్వు నాకు దేవుడిచ్చిన వరం. నువ్వే నా బలం. నిజానికి నేను నిన్ను నమ్మలా చూసుకోవాలి, కానీ నువ్వే నన్ను నమ్మలా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఆ ప్రేమకి థ్యాంక్స్ అనే చిన్న మాట సరిపోదే. మరో జన్మంటూ ఉంటే నీకు చెల్లెలుగా పుట్టి ఇంతే ప్రేమ నీ మీద చూపించి నీ రుణం తీర్చుకుంటాను సత్య. నువ్వు నా మోహన్ చూసి నాకేదో సమస్యని కనుక్కున్నావు, కానీ నేనే నీకు నిజం చెప్పలేదు. నన్ను క్షమించు సత్య. వదిలేసి వెళ్తున్నాను. నన్ను క్షమించండి. నన్ను మీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు. మీ ప్రేమ పొందే అర్హత లేదు నాకు. నన్ను క్షమించండి.
అక్క టైం 2 అయింది. బాత్రూమ్కి వెళ్ళుంటుందా? ఏంటా శబ్దం? అక్క అక్క ఏంటి అక్కడి నుంచి సమాధానం రావట్లేదు? అక్క అక్క ఇక్కడ కూడా లేదే. నానమ్మ వాళ్ళ గదిలో కూడా లేదు. ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏంటిది? గోరింటాకు ఇదేంటిలా కింద పడిపోయింది? అక్క అక్క